అందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా విజయవాడకి వరదలొచ్చినాయి. వరదలొచ్చిన సందర్భంగా అందరూ ఒక విషయాన్నయితే బాగా హైలైట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే, ఒక్కసారి విజయవాడలో వరదలు చూసిన తర్వాత అందరూ అమరావతి మీద అందరి కన్ను అమరావతి మీద పడ్డది. ఎందుకంటే, అమరావతికి గూడా వరద ప్రభావిత ప్రాంతానికి అవకాశం ఉంది. ఎందుకంటే, అమరావతి దగ్గర కొండవీటి వాగు అని జెప్పేసి ఒక వాగు ఉన్నది. ఆ వాగు పొంగితే అమరావతికి గూడా వరదలు రావటానికైతే అవకాశం ఉందనమాట. అయితే ఈ సందర్భంగా అమరావతి సేఫేనా అన్న డౌట్‌లయితే వ్యక్తమవుతున్నాయనమాట. ఎందుకు అంటే దాదాపు మనం 70,000 కోట్లు పెట్టుబడులు అమరావతిలో ప్రభుత్వ ధనం పెట్టేటప్పుడు డిసెంబర్ నుంచి మేబీ అమరావతి నిర్మాణ పనులు స్టార్ట్ అయితాయి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆ లోపల అంత జింగిల్ క్లియరెన్స్ అయితే చేస్తా ఉన్నారు. అయితే ఈ సందర్భంలో వచ్చిన వరదలు అమరావతి ఒకవేళ నిర్మాణం కొనసాగిస్తే అమరావతి సేఫేనా అన్న ఒక డౌట్‌లయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా అమరావతికి హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు ఉంటారు కదా! వాళ్ళు కూడా పడవల మీద వెళ్ళాల్సి వచ్చిందంటే, నిజంగా అమరావతి సేఫేనా అన్న ఒక డౌట్‌లయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఒక స్టేట్‌లో పెట్టుబడులు పెట్టాలంటే, వాళ్ళు ఒక కీలక విషయాన్ని అయితే గమనిస్తారనమాట. ఏంది అంటే, మనం ఈ ప్లేస్‌లో పెట్టుబడి పెడితే మనకి రిటర్న్స్ వస్తాయా? రావా? అన్న ఒక విషయాన్ని అయితే వాళ్ళు గమనిస్తారనమాట. అట్లా గమనించిన సందర్భంగా వాళ్ళు మనం ఇక్కడ పెట్టుబడులు పెడితే మనకి సేఫ్ అన్న తర్వాతే పెట్టుబడులు పెడతారు. అయితే వాళ్ళు పెట్టుబడులు పెట్టేటప్పుడు కొన్ని చూస్తారు. అంటే అది వరద ప్రభావిత ప్రాంతమా? అక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉందా? ఇయన్నీ విషయాలు చూస్తారనమాట. ఒకవేళ అమరావతిలో వరదలు వచ్చినట్లయితే వేరే దేశటోళ్ళు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు తమ పెట్టుబడులు సేఫ్‌గా ఉండడం కోసమే వాళ్ళు పెట్టుబడులు పెట్టేది. వాళ్ళకి లాభాలు రావడం కోసమే పెట్టుబడులు పెట్టేది. అలాంటప్పుడు అక్కడ వరద ప్రభావితమైన ప్రాంతం అయ్యి అక్కడ ఉత్పత్తికి దెబ్బొచ్చినప్పుడు, ఉత్పత్తి చేయడానికి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు ఆ ప్లేస్‌లో పెట్టుబడి పెట్టరు గదా! అయితే ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు గాని, ప్రభుత్వ యంత్రం గాని అమరావతి సేఫేనా అన్న నిర్ణయం తీసుకొని అంటే అమరావతి ఆ ప్లేస్ సేఫ్ కాబట్టి కొంచెం పక్కకో ఇంకొంచెం అటు ఇటు జరిపి అమరావతి నిర్మాణం కొనసాగించాలి. అలాగే డ్రైనేజీ వ్యవస్థ అంటే ఎంత వర్షం పడ్డా గాని అది కొండవీటి వాగులో కలిసే విధంగా కొండవీటి వాగు అమరావతి వైపు రావటం కూడా ఇప్పుడైతే రిటైనింగ్ వాల్ ఎలా కట్టారో అలాగే కొండవీటి వాగు కూడా ఒక రిటైనింగ్ వాల్ లాంటిది ఏర్పాటు చేస్తే అమరావతిలో ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఒక డ్రైనేజీ అంటే ఒక నీటిపారుదల వ్యవస్థని మంచి నీటిపారుదల వ్యవస్థని ఎంత వర్షం పడ్డప్పుడు టోక్యో లాంటి సిటీలలో పెద్ద పెద్ద నగరాల్లో ఎంత వాన పడ్డా గాని నిమిషాల్లో ఆ వరద అనేది వెళ్ళిపోద్దనమాట. ఎందుకంటే అక్కడ ఆ స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ ఉంటది. అలాగే అమరావతి కూడా సేఫ్‌గా నిర్మించాలి అనుకుంటే ఇతర దేశటోళ్ళు మన అమరావతిలో పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు అక్కడ ఒక డ్రైనేజీ వ్యవస్థని మంచి స్థాయి డ్రైనేజీ వ్యవస్థని ఏర్పాటు చేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే రిటైనింగ్ వాల్ ఇప్పుడు మనం చూసినాం కదా! కృష్ణా పరివాహక ప్రాంతాల కింద కృష్ణలంక ఆ ప్రాంతాలలో ఆ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల ఆ ప్రజలు ఎంత సేఫ్‌గా ఉన్నారో అదే రిటైనింగ్ వాల్ లేకపోతే వాళ్ళు ఈ పాటికి ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చుండేదో మనం చూసేటోళ్ళం. ఏదేమైనా గానీ అమరావతి నిర్మాణం కొనసాగాలని మనం కోరుకుందాం. కాకపోతే కొన్ని సేఫెస్ట్ మెజర్స్ ఏవేవైతే కొన్ని సేఫెస్ట్ మెజర్స్ ఉంటాయి కదా! ఆ మెజర్స్ తీసుకొని అమరావతి నిర్మాణం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టే విధంగా కొనసాగాలని కూడా మనం కోరుకుందాం. అలాగే అమరావతి కూడా ఫ్యూచర్ సిటీకి ఒక భవిష్యత్ తరాలకు ఒక మంచి గొప్ప సిటీగా ఉండాలని కూడా మనం కూడా కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.